వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి జొన్న పేలాలతో పొడిని తయారు చేసుకోవడము. ఒక బౌల్ తీసుకొని 1.5 గ్లాస్ వరకు జొన్నల్ని తీసుకొని కడిగి 5 నుంచి 10 నిమిషాల పాటు అలా నానిన తర్వాత నీళ్ళు లేకుండా చేసి ఒక బట్టపై ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత వీటిని వేయించుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం సాల్ట్ని వేసేసి దాంట్లో కొన్ని వేసుకుంటూ ఇలా వేయించుకోవాలి. అయితే నార్మల్గా ప్యాన్లో వేయించవచ్చు, కానీ సాల్ట్ అయినా ఇసుకైనా తొందరగా వేగుతాయి కాబట్టి సాల్ట్ని వేసి వేయించుతున్నాను. అయితే సాల్ట్ వేస్తున్నాం కదా ఉప్పుగా ఉంటాయి అనుకుంటారు, కానీ సాల్ట్ అనేది అస్సలు అంటుకోదు, నార్మల్ టేస్ట్గానే ఉంటాయి. ఈ విధంగా సాల్ట్లో వేసి ప్లేట్ వేసి వేయించాలి. ఇలా ప్లేట్ వేయడం వల్ల చిల్లి బయటపడకుండా ఉంటాయి. పూర్తిగా వేగిన తర్వాత ఇలా జల్లీలోకి తీసుకొని సాల్ట్ లేకుండా చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం జొన్నల్ని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ 1.5 గ్లాసు జొన్నలకి 1 గ్లాసు బెల్లం అయితే సరిపోతుంది. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అయితే అక్కడక్కడ జొన్నలు అనేవి మిగిలి ఉంటాయి, వాటితో పాటే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 1.5 గ్లాసు జొన్నలకి 1 గ్లాసు బెల్లం తురుము అయితే సరిపోతుంది. 3 నుంచి 4 యాలకులని వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు బెల్లం వేసి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని అలా పొడిగానైనా తినొచ్చు, నెయ్యి యాడ్ చేసుకొని ముద్దలుగా. స్పెషల్ ఏంటి అంటే పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ పొడిని తయారు చేసి తింటూ ఉంటారు. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.